అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో భారీ పేలుడు ఘటనపై రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధికారులతో నేరుగా మాట్లాడారు. ఘటనా స్థలం దగ్గర స్థానిక కూటమి నాయకులు, బీజేపీ కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి, అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి, విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో అవసరమైన బెడ్లు సిద్ధంగా ఉంచాలని, మెడికల్ సిబ్బంది, మందులు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని, క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తామని, మరి కాసేపట్లో ఘటనా స్థలాన్ని, ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శిస్తామని తెలియజేశారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు బ్యాడ్ లక్, కొంతమంది చనిపోవడం. ఇప్పుడు ముఖ్యంగా ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానికి ఇదంతా కూడా చాలా డీటెయిల్గా విచారణ జరుగుతుంది.